ఎస్ ఫైనల్లీ పుష్ప 2 ద రూల్ టీజర్ అయితే వచ్చేసింది. పొద్దునైతే చూసేసాను బయటుండి ఆగలేక. ఇప్పుడు మనం కలిసి చూద్దాం ఒకసారి. తర్వాత ఎలా ఉంది, ఏమనిపించింది మాట్లాడేసుకుందాం. తమ్నెయిల్ ఆల్రెడీ చూసేసారు కదా, ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను చూసేసుకుందాం. ఫస్ట్ అయితే చూద్దాం ఇంకోసారి. లెట్స్ బిగిన్. ర్యాంప్ పాడిచ్చాడు లుక్స్లో అండ్ అల్లు అర్జున్ గెటప్ అండ్ మేకింగ్ ర్యాంప్ పాడిచ్చాడు. ఏసీ కూడా ద రూల్ బిగిన్స్ 15th August. వచ్చిన వీడియో అయితే ర్యాంప్ పాడిచ్చేసింది. వీళ్ళు ప్రమోట్ చేసే విధానమే ముందు చెప్పేది ఒకటి, తర్వాత ఉండేది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సలార్ టీజర్ అని చెప్పి గ్లిమ్స్ వేసాడు. అలాగే ఇది కూడా టీజర్ అని చెప్పి బర్త్డే స్పెషల్ గ్లిమ్స్ వదిలినట్టు ఉంది. టైటిల్ మాత్రం బర్త్డే స్పెషల్ గ్లిమ్స్ అని పెట్టేసి వదిలింటే ఎర్ర కొట్టేసేది, సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఇప్పుడు టీజర్ అని పెట్టేసి ఓన్లీ ఆ జాతర సీన్ పెట్టాడు. బట్ టీజర్ అంటే ఫస్ట్ పార్ట్ టీజర్ అని చూడండి, వెళ్ళి చూసేయండి. చూడకుంటుంటే ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే కట్స్ చాలా పెట్టేసి, చాలా వేరియస్ ఆఫ్ షార్ట్స్ పెట్టేసి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అండ్ పోస్టర్లో కూడా వేరే లుక్తో ఉంటాడు చూడు. మన అనౌన్స్మెంట్ పోస్టర్లో కూడా వెనకాల కేసు అండ్ కంటైనర్స్, ఆ ఫైర్ సింబల్ విత్ గొడ్డళ్ళు, ఆ షార్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అనౌన్స్మెంట్ పోస్టర్లో పెట్టిందైనా ఉంటుంది అనుకుంటాం కదా. బట్ ఈ జాతర సీన్ వర్కే కట్ చేసి పెట్టాడు. చూసేద్దాం నెక్స్ట్ ఏమన్నా కంటెంట్ వస్తుందా, లేకపోతే డైరెక్ట్ ట్రైలరేనా చూసేద్దాం ఏ రేంజ్లో. నాకైతే పుష్ప 2 మీద క్రేజీగా ఉన్నాను. ఓజీ, పుష్ప 2 అండ్ కల్కి, ఈ 3 సినిమాల మీద అయితే చాలా చాలా క్యూరియస్గా ఉన్నాను నేనైతే. చూద్దాం ఎలా ఉండిపోతున్నాయి ఈ 3 సినిమాలు. 2024లో స్టార్ట్ అయిపోతాయి. ఓజీ నుంచే అనుకుంటా. అండ్ కల్కి కూడా ఉంది కాబట్టి కల్కి నుండి స్టార్ట్ అవుతుంది. కల్కి, ఓజీ, పుష్ప ద రూల్, ఈ 3 ర్యాంప్ పాడిస్తే నాకు సాటిస్ఫై అయిపోతాను. డిసప్పాయింట్ అవ్వకూడదు అనుకుంటున్నాను ఈ 3 సినిమాలకి మాత్రం. మీకు అనిపించిందో టీజర్ చూసాక కామెంట్ వేసేయండి. నాకైతే ఎర్ర కొట్టేసింది, చెప్పేశాను కదా డిసప్పాయింట్ ఎందుకో అది సంగతి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ వేసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొజాయిక్ సినీని. బాయ్.